గుడ్ ఈవినింగ్. నా పేరు ఉదయశ్రీ. నేను ఈరోజు ఈ 15 రోజులు ఎలా గడిచాయో చెప్పబోతున్నాను. ఫస్ట్ డే నేను రాలేదు. సెకండ్ డే వచ్చి చాలా బోర్గా ఫీల్ అయ్యాను. అందరూ ఉన్నారు కానీ కొంచెం భయం వేసేది. సార్ ఆ రోజు పీపీటీ చూపించారు, అది కేక్ గురించి చూపించారు. అది నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ డే రోజు కూడా అంతే నర్వస్గా ఫీల్ అయ్యాను. ఇంకా థర్డ్ డే నుంచి కొంచెం ఎంజాయ్గా ఉంది, ఎందుకంటే సార్ బాగా నేర్పిస్తున్నారు, పీపీటీ చూపిస్తున్నారు, క్లాస్ గేమ్స్ అలాంటివి అన్నీ చూపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి నేను ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. థర్డ్ డే నుంచి నేను మాట్లాడుతున్నాను బాగా. సార్ రోజుకొక గేమ్స్ రోజుకొక క్లాస్ చూపిస్తున్నారు. ఏదైనా గేమ్ మోరల్ ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క మోరల్ని చూపించింది. క్లాప్ కూడా వెరైటీగా ఉన్నాయి క్లాప్స్ కూడా. పీపీటీ కూడా అంతే ఉంది, రోజుకొక మోరల్. ఒకరోజు కేక్ గురించి, ఒకరోజు పెన్సిల్ గురించి, ఎగ్, క్యారెట్, కాఫీ బీన్స్, హాట్ చాక్లెట్ వాటి గురించి చెప్పారు. నాకు అర్థమైంది చాలా. సుధీర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సుధీర్ సార్ ఈ వీడియో పెట్టకపోతే మేము ఇక్కడ వచ్చేవాళ్ళం కాదు, ఇది ఇంత నేర్చుకునే వాళ్ళు కాదు. ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు మాకు, వాళ్ళందరినీ మిస్ అవుతాను రేపటి నుంచి. సుధీర్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మమ్మల్ని చాలా భరించారు, నన్ను తనుజాని. జెసికాని వాళ్ళందరినీ చాలా భరించారు. యశ్వంత్ రోజు కొడతారు, జాషువా అయితే ఫస్ట్ ఉంటాడు అందరిలో. జోక్గా కొడతారు అంటే అల్లరి చేస్తే ఎవరన్నా కొట్టాలి కదా, అందుకని సార్ కూడా కొడతారు. మే రోజు పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. ఆ రోజు మేము చాలా తెలుసుకున్నాం పేరెంట్స్ గురించి. వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలని వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, టీచర్స్కి, పేరెంట్స్కి అని చెప్పారు. మాటల ద్వారా చెప్పారు. ఆ రోజు మేము చాలా ఏడ్చాము, నవ్వాము, విన్నాము, నేర్చుకున్నాము. ఇంకా ఈ 15 డేస్లో నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. అది మొత్తం సుధీర్ సార్ వల్ల. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్.